అన్నమయ్య జిల్లా పొంగునూరు పట్టణంలోని శ్రీ మాణిక్య వరదరాజస్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం ఆలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. దేవాదాయ శాఖ ఉప కమిషనర్ ఏకాంబరం, ఆలయ ఇన్స్పెక్టర్ శశికుమార్ ఆధ్వర్యంలో నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ నూతన చైర్మన్ గా పసుపుల కృష్ణమూర్తి బాధ్యతలు స్వీకరించారు. కమిటీ సభ్యులుగా పరమేష్, ధర్మతేజ, సుబ్రహ్మణ్యం, మాధవి, కళావతి, నావితమ్మ, అరుణ, బేపిలత, శేషంరాజు, వెంకటప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఎక్స్ అఫీషియో సభ్యుడిగా కృష్ణమాచార్యులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా పొంగునూరు మండలము మరియు టౌన్ నందు వెలసి ఉన్న శ్రీ మాణిక్య వరదరాజస్వామి దేవస్థానమునకు నన్ను ధర్మకర్తగా నియమింపబడిన కారణమున నేను నా శక్తి సామర్థ్యమును వినియోగించి విశ్వాసపూర్వకముగా విచక్షణ జ్ఞానంతో దేవాలయ అభివృద్ధి దృక్పథముతో 1987వ సంవత్సరపు దేవాలయ ధర్మాదాయ శాఖ చట్టంలోని నిబంధనలను అనుసరించి ప్రవర్తించగలవాడని ఇందు మూలకంగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ధర్మకర్తగా నాకు తెలిసిన తెలుపబడిన ఏ రహస్య విషయమైనా గాని ధర్మకర్త బాధ్యతను నిర్వహించడం తప్ప ఏ వ్యక్తికి కానీ తెలుపక. అందరికీ నమస్కారం. ఈరోజు పొంగనూరు పట్టణ నడిబొడ్డున పరశురామ మునీశ్వరుడు వారిచే ప్రతిష్టాపించబడి అలనాడు రాజుల దగ్గర నుండి ఈరోజు సమస్త ప్రజానీకం కూడా విశేష పూజలు అందుకుంటున్న శ్రీ మాణిక్య వరదరాజస్వామి వారి ఆలయ పాలక మండలి సభ్యులుగా కూటమి నాయకులందరూ ఆశీర్వాదాలతో మిత్రుడు కృష్ణమూర్తి వారి బృందం ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాలక మండలి సభ్యులను సగౌరవంగా కోరుకుంటున్నాం. ఏదైతే హైందవ సాంప్రదాయాలు, హిందూ ధర్మం ఏదైతే ఉందో దాంతోపాటు సమస్త భక్తాదుల మనోభావాలు కూడా మీ భుజస్కంధాల మీద ఉన్నాయి. ఈరోజు దేవస్థాన నిత్య పూజలకు కానీ ఆలయ అభివృద్ధి విషయంలో కానీ చాలామంది భక్తులు స్వామివారికి భక్తితో సమర్పించుకున్న భూములైతేమి, కానుకలైతేమి వాటన్నింటినీ కూడా పరిరక్షిస్తూ దేవాలయ పురోభివృద్ధిలో మీ అందరి సహకారం ఈ పదవీ కాలంలో ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవదేవుని ప్రార్థిస్తూ మీ అందరికీ శుభం కలగాలని చెప్పి మీ అందరి సమక్షంలో వాళ్ళు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గుడి శ్రీ పరశురాముడే సాక్షాత్తు దీన్ని నిర్మించారని నానుడి. అటువంటి ఈ పవిత్ర దేవాలయానికి కమిటీ సభ్యులుగా ఎన్నికైన అధ్యక్షుల వారికి, మిగతా కమిటీ సభ్యులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ కృతజ్ఞతలు తెలియజేస్తుంది. అలాగే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, వాటి యొక్క విలువలు అన్నింటినీ కూడా ఈ గుడుల్లోనే దాగి ఉన్నాయి. దాని యొక్క అనుగుణంగా ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఈ దేశంలో ఏదైతే హిందూ సాంప్రదాయాలు వాటి యొక్క పవిత్రతను కాపాడడం కోసం ఈ దేవాలయం యొక్క పవిత్రతను కాపాడి ఇంకా దీని యొక్క ప్రతిష్టత పెంచే విధంగా ఈ కమిటీ సభ్యులందరూ పనిచేసి ఈ మాణిక్య వరప్రసాద టెంపుల్కు మంచి పేరు తెస్తారని